మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే మన మైండ్లో మనం చిన్నప్పటి నుంచి పెట్టుకున్నటువంటి నమ్మకాలు కానీ మనం చేసే ప్రతి ఆలోచన కానీ అలాగే ఏవైతే మన జీవితంలో జరిగిపోయాయో ఆ విషయాలు ఎన్నైనా ఉండనివ్వండి, ప్రతి ఒక్క విషయము కూడా ఎన్నో భావోద్వేగాలు, ఎన్నో నమ్మకాలు, ఎన్నో ఆలోచనలు ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. మన లైఫ్లో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో ప్రతి విషయాన్ని కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది తనలో స్టోర్ చేసి ఉంచుకుంటుంది. మీరు గమనిస్తే మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్లో జరిగిన విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా మీరు గుర్తు చేసుకుంటే ప్రతి విషయం మీకు జ్ఞాపకం వస్తుంది. అవునా కాదా? మరి అంత గొప్ప మెమరీ ఉన్నటువంటి ఆ సబ్కాన్షియస్ మైండ్ని మనకి తగ్గట్లుగా ఏ విధంగా ఉపయోగించుకోవాలో, మనకి నచ్చిన లైఫ్ని మనం లీడ్ చేయాలి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మనకి ఒక గొప్ప కల్పవృక్షం లాంటిది. దానిని మన కంట్రోల్లో పెట్టుకోగలిగితే తప్పకుండా మన జీవితం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వెప్పుడైతే నీ ఆలోచనల్ని ఈ విధంగా మార్చుకోగలిగితే నీ జీవితంలో నువ్వు దేనినైనా కూడా ఈజీగా పొందగలుగుతావు. మనకి నచ్చిన పరిస్థితుల్ని, మనకు నచ్చిన జీవితాన్ని మనం పొందాలి అంటే మన ఆలోచనల్ని మనకు తగ్గట్లుగా మనం మార్చుకోవాలి. మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మలుచుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో ఆ విధానాన్ని మనం తెలుసుకుందాం. మన సబ్కాన్షియస్ మైండ్ని మనం మరల రీప్రోగ్రామింగ్ చేసుకునే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? మనం ధనవంతుల్లా జీవించాలి అంటే ఏం చేయాలి? మన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనవంతుల్లా జీవించాలి అంటే అలాంటి ఆలోచనలే కదా మనం చేయాల్సింది. ఎప్పుడైతే నువ్వు డబ్బు కావాలి, నా లైఫ్లో నేను డబ్బు సంపాదించాలి, డబ్బుని పొందాలి అనుకోగానే ఇంతకుముందు ఏ ఆలోచనలు ఉన్నాయో అవేం చేస్తాయి? నిన్ను ఎక్కడి నుంచి వస్తాయి అని క్వశ్చన్ చేస్తాయి. అలా కాకుండా నువ్వెప్పుడైతే నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెడతావో, అంటే నేను ధనవంతమైన జీవితాన్ని గడుపుతాను, ధనవంతుడిగా జీవించే అర్హత నాకుంది, నాకు నచ్చిన లైఫ్ని నేను గడపగలను, యూనివర్స్ ఎప్పుడు కూడా నేను కోరుకున్న లైఫ్ని ఇవ్వడానికే ఉంది అని నమ్మడం మొదలు పెడతావో, ఈ ప్రకృతి పంచభూతాలు కూడా ఎప్పుడూ నాకు సహకరిస్తూనే ఉంటాయని నమ్ముతావో, నమ్మడం కాదు, అది నిజమే కదా. నీకు ఒక విషయం మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే ఎంత చిన్న అవసరం వచ్చినా నీ అవసరాలు అనేవి నీ జీవితంలో తీరాయా లేదా? అవి డబ్బుపరమైన అవసరాలు అయి ఉండొచ్చు, ఇంకా వేరే వేరే అవసరాలు అయి ఉండొచ్చు. నువ్వు కోరుకున్న ప్రతిసారి కూడా నీ అవసరాలు తీరుతూనే వచ్చాయి కదా. అంటే ఏంటి? ప్రకృతి ఇక్కడ పంచభూతాలు నీకు సహకరించి నీ జీవితంలో నీ అవసరాల్ని ప్రతి క్షణం కూడా తీరుస్తూనే ఉంది కదా. మరి అలా అయినప్పుడు నువ్వెందుకు నమ్మడం మానేశావు? ఒక్కటే నమ్మాలి, ప్రకృతి పంచభూతాలు ఈ విశ్వం ఎప్పుడూ కూడా నేను ఏది కోరుకున్నా ఇస్తుంది, నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది అని ఎప్పుడైతే నువ్వు నమ్మడం మొదలు పెడతావో నీ జీవితంలో నువ్వు డబ్బుకు సంబంధించి నువ్వు ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టావనుకో, అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు అది నాకు ఆ అమౌంట్ రావడం కష్టము అని ఆలోచించడం కన్నా నీ ఆలోచనని ఈ విధంగా మార్పు చేసుకొని చాలా సులభమైన మార్గాల్లో నేను డబ్బుని పొందుతున్నాను అని నువ్వు భావించడం మొదలు పెడితే చాలా సులభంగా నీ జీవితంలోకి డబ్బు అనేది చాలా సక్రమమైన మార్గాల ద్వారా యూనివర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నువ్వు ఏదైతే నమ్ముతావో అదే జరుగుతుంది.
నేను ఏది సాధించలేను, నేను ఏది చేసినా కూడా నాకు కలిసి రావట్లేదు అని అనుకున్నావనుకో, ఆ డబ్బు రావడం అనేది నువ్వు అనుమానం వ్యక్తం చేస్తున్నావు. నిన్ను నువ్వు నమ్మట్లేదు కాబట్టి నీ దగ్గరికి డబ్బు రావడంలా. అదే నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టి నీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి పదే పదే నేను గొప్ప ధనవంతుడిని, నేను గొప్ప అదృష్టవంతుడిని, నేను ఏది కోరుకున్నా కూడా నేను దక్కించుకోగలుగుతానని నిన్ను నువ్వు ఎప్పుడైతే నమ్మి పదే పదే నీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఈ అఫర్మేషన్స్ చెప్తూ ఉంటావో, అప్పుడు నీ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది నిన్ను నమ్మడం మొదలుపెడుతుంది. నీ లైఫ్‌లో నీకు ఎంత ధనం కావాలో అంత ధనాన్ని ఈజీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే నీ ఆలోచనలు పదే పదే ఎంత ఎక్కువగా నువ్వు చేస్తే అంత ఈజీగా నువ్వు కోరుకున్న దాన్ని నీ జీవితంలోకి ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతావు. మరి దీనికి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇంతకుముందు మనం ఎన్నో ఆలోచనలు చేసున్నాం కదా! వాటన్నిటిని కూడా ఎలా పక్కకు పెట్టేయాలి? అంటే దానికి మనకి భగవంతుడిచ్చిన గొప్ప వరం ఏంటి అంటే ధ్యానం.